ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒక వ్యక్తి ఒక వస్తువుని 120 రూపీస్కి కొనుగోలు చేసి 150 రూపీస్కి విక్రయించాడు, అమ్మాడు. అయితే అతని లాభశాతాన్ని కనుక్కోండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 120 ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ 150 ఇచ్చిండు. డిఫరెన్స్ ఎంత ఉంది? 30. మనం ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం కదా ప్రాఫిట్ కానీ లాస్ కానీ కనుక్కోవడానికి. 1/4 అంటే ఎంత? 25%. ఆప్షన్ సి. బై సెల్లింగ్ 550 రూపీస్ 550 రూపీస్కి వాచ్ అమ్మడం ద్వారా ఒక షాప్ అతనికి 20% లాస్ వచ్చింది. అసలు కొన్న ధర ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాం. 20% నష్టాన్ని చూసిండు అంటే 100 - 20 80. 80% 160 అయితే 100% అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్. 0 0 అవుతుంది. 8 1s 7s 100 × 7 700. ఆప్షన్ బి. ఒక ఫోన్ని 3808కి అమ్మడం ద్వారా 12% లాభం వస్తుంది. అదే ఫోన్ని ఎంత కొన్నాడు యాక్చువల్గా, కాస్ట్ ప్రైస్ ఏంటి అనేది క్వశ్చన్. మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి లాస్ తీసేస్తే వస్తుంది. లాస్ కానీ లాభం కానీ 12% ప్రాఫిట్ అంటే 112. 112%కి 3808. వన్ 34 వచ్చింది. 100% అంటే 2 zeros పెడితే అయిపోతుంది. 3400. ఆప్షన్ బి. ఒక వ్యక్తి బెడ్షీట్ని 450 రూపీస్కి అమ్మాడు, సోల్డ్, కొనుగోలు చేశాడు. అమ్మకం ధరపై అంటే అమ్మిన ధర మీద అతనికి 10% లాభంతోనే అమ్మాడు. బెడ్షీట్ అమ్మకం ధర ఏంటి? క్వశ్చన్లో 10% ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చిండ్రు. సో సెల్లింగ్ ప్రైస్ 100% అనుకుంటే ప్రాఫిట్ 10%. సో మనకు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 90% అవుతుంది. 90% వాల్యూ 450 ఇచ్చిండు. 100% ఎంత? 9 1s 5s 5 × 100 500. ఆప్షన్ డి. ఒక వస్తువు కొన్న ధర మరియు విక్రయ ధర 9:10 రేషియోలో ఉన్నాయి. లాభశాతాన్ని కనుక్కోండి. కొన్నది 9 parts, అమ్మింది 10 parts అంటే 1 part ప్రాఫిట్. 1 point ప్రాఫిట్ అనేది దేనిపైన వచ్చింది? మనం కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం కదా. 1/9 అంటే ఎంత? 11 1/9%. ఆప్షన్ ఏ. సేమ్ 5th టైప్ క్వశ్చన్ లానే, కాకపోతే లాస్ పర్సెంటేజ్ అడిగాడు. ఇంతకుముందు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. 2 రేషియోస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 4:5 ఉన్నాయి. లాస్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? 1 part లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఎంత అంటే 1/5
20% కదా, ఆప్షన్ ఏ. ఒక ట్యాబ్లెట్ని 15% లాభంతో 6,612.5కి విక్రయించాడు. ఒకవేళ 5,380కి అమ్మితే అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ మనం 100% కనుక్కోవాలి దానికి. ఇప్పుడు 115% ఇచ్చిండు, ఇంత 6,612.5. మనకు 100% కనుక్కొని నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన 5,380కి 380కి అమ్మితే అసలు ప్రాఫిటా లాసా ఎంత అనేది చూడాలి క్వశ్చన్ ప్రకారం. 523 సార్, 5 1 3 సార్ 2 5 21 తోని 5 5 7 0.5 1% 57.5 వచ్చింది. మనకు 100 రావాలంటే 5750. ఇప్పుడు ఈ 5750 అనేది మనకి కాస్ట్ ప్రైస్. వాడు ఒకవేళ అమ్ముతే అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు, 5380. డిఫరెన్స్ ఎంత ఉంది, 370%. డైరెక్ట్ డిఫరెన్స్ ఎంత అని అడిగింది, ఆప్షన్ ఏ. ఒక వస్తువుని 300కి అమ్మడం ద్వారా 20% లాభం ఉంటుంది. అదే 235కి అయితే నష్ట శాతాన్ని కనుక్కోండి. ఓకే, ఇంతకుముందు డిఫరెన్స్ అడిగిండు, అది లాభమా నష్టమా ఎంత అని అడిగిండు. ఇక్కడేమో డైరెక్ట్ లాస్ వచ్చేది లాస్ పర్సెంటేజ్ వస్తుంది, అంటే లాసే వస్తుంది ఈ 235కి అమ్మితే. సో ఆ పర్సెంటేజ్ ఎంత లాస్ క్వశ్చన్. 120% 300, 100కి 2% 5, 1% 2.5, 100% అంటే 2.5 into 100 250. ఇది కాస్ట్ ప్రైస్. మనకి వాడు ఇచ్చింది, వాడు 235కి అమ్మాలన్నారు. డిఫరెన్స్ ఎంత ఉంది, 15. మనం కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం కాబట్టి 15/250. 5 3 550 350 into 100 తీసుకుంటే 6% లాస్, ఆప్షన్ ఏ. ఒక మొబైల్ ఫోన్ని 9,250కి అమ్మడం ద్వారా 25% లాభం వస్తుంది. ఒక లాభం ఓన్లీ 6% అయితే ఎంత, 120% 9250. 100% ఎంత, ఇక్కడ అడిగింది ఒకవేళ 106 ఓన్లీ 6 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే ఉంటే ఎంత అని క్వశ్చన్. 121 సార్, 125 7 4 సార్, 106 into 74 అంటే 4 4 8 7 7844, ఆప్షన్ ఏ. ఒక బొకేని 69కి అమ్మడం ద్వారా ఫ్లోరిస్ట్కి 15% ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 20% లాభం పొందాలంటే ఆ బొకేని ఎంతకి అమ్మాలి, దట్ ఈస్ ద క్వశ్చన్.
69 అమ్మితే 15% ప్రాఫిట్ అంటే 115%. ఒకవేళ 120% అంటే 20% అంటే 100 + 20 రావాలంటే ఎంత? 22 3 23 5 5 1 5 2 5 4 24 × 3 72. ఆప్షన్ ఏ.